మత్తయి సువార్త 27వ అధ్యాయం మొదటి వచనం నుండి. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధంగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరల తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేస్తునని చెప్పాను. వారు, దానితో మాకేమి, నీవే చూచుకొనమని చెప్పగా, అతడు ఆ వెండి నాణెములను దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. ప్రధాన యాజకులను ఆ వెండి నాణెములు తీసుకొని, ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయతగదని చెప్పుకొనిది. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశాలను పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనిరి. అందువల్ల నేటి వరకు ఆ పొలము రక్తపు పొలమనబడుచున్నది. అప్పుడు విలువ కట్టబడిన వాణ్ణి, అనగా ఇశ్రాయేలీయులలో కొందరు విలువ కట్టిన వాణ్ణి క్రయధనమైన 30 వెండి నాణెములు తీసుకొని, ప్రభువు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరి వాని పొలమునకిచ్చిరి అని ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా చెప్పబడిన మాట నెరవేరును. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజు నీవేనా అని ఆయనను అడగగా, యేసు అతన్ని చూచి, నువ్వన్నట్టే అనెను. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగాను. అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. జనులు కోరుకొనిన యొక్క ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బను ప్రసిద్ధుడైన యొక్క ఖైదీ చెరసాల్లో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నీవేనా అని, నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు, బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు నీతిమంతుని జోలికి పోవద్దు, ఆ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కల్లో మిక్కిలి బాధపడుతునని అతని యొద్దకు వర్తమానం పంపాను. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించుమని అడుగుటకును యేసును సంహరించుటకును జన సమూహములను ప్రేరేపించిరి. అధిపతి ఆ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని వారిని అడగగా వారు బరబ్బనే అనిరి. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారిని అడగగా, సిలువ వేయమని అందరూ చెప్పిరి. అధిపతి, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడగగా వారు సిలువ వేయమన్రి. మరి ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహము ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తంను గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పెను. అందుకు ప్రజలందరూ, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండగాకనిరి. అప్పుడతడు వారు కోరుకున్నట్లు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ నప్పగించెను. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులనందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి తన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన యొద్దకు మోకాళ్ళను, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీదనున్న ఆ అంగిని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి. వారు వెలుచుండగా కురేనీయుడైన సీమోను అను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతన్ని బలవంతం చేసిరి. వారు కపాలస్థలమును అర్థమిచ్చు గొల్గోతా
అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్షరసంను ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దాన్ని రుచి చూచి త్రాగనొల్లకపోయాను. వారు ఆయనను సిలువేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొనిది. అంతటా వారక్కడ కూర్చుండి ఆయనకు కావలియుండిరి. ఇతడు యూదుల రాజు అయిన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. మరియు కుడివైపున ఒకడును ఎడమవైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలు తలలు చూచు దేవాలయంను పడగొట్టి 3 దినములో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడవైతే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగైతే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు, ఇశ్రాయేలు రాజు గదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదుము. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పాను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వాణ్ణి తప్పించునని చెప్పిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. అక్కడ నిలిచిన వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియను పలుకుచున్నాడనిది. వెంటనే వారిలో ఒక్కడు పరిగెత్తుకొని పోయి స్పంజి తీసుకొని చిరకాలో ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చాను. తక్కిన వారు ఊరకుండి ఏలియా అతన్ని రక్షింపవచ్చునేమో చూతమనిది. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చీలెను. భూమి వణికెను, బండలు బ్రద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగిపడిరి. శతాధిపతియు అతనితో కూడా యేసుకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి మిక్కిలి భయపడి నిజంగా ఆయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. యేసునకు ఉపచారం చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేని మరియయు, యాకోబు యేసే అను వారి తల్లి అయిన మరియయు, జెబెదయి కుమారుల తల్లియు యుండిరి. యేసు శిష్యుడిగానున్న అరిమతాయియ యేసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడగగా పిలాతు దాన్ని అతనికి అప్పగింపనాజ్ఞాపించెను. యేసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టలతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన కొత్త సమాధిలో దాన్ని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. మగ్దలేనే మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిరి. మర్నాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచిదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రం చేయ నాజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వాన్ని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచెనని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారున్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేసిరి. దేవుడిచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్. తప్పులుంటే క్షమించండి. దీంట్లో యేసుక్రీస్తు మరణం గురించి రాయబడి ఉంది. నిజాన్ని తెలుసుకోండి, మీ హృదయాలను మార్చుకోండి, మీ ఆత్మలను రక్షించుకోండి, ఇతరుల ఆత్మలను రక్షించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.